యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం జరిగింది. జలాల్పూర్లో చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు దుర్మరణం చెందారు. మృతులు దినేష్, వంశీ, హర్ష, బాలు, వినయ్గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 6గురు వ్యక్తులున్నట్టుగా తెలుస్తుంది. ఇక మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. మృతులంతా హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు. అయితే చెరువులోకి కారు ఎలా దూసుకెళ్లిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూదాన్పల్లి, యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 5గురు మృత్యువాత పడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో కారులో 6గురు ప్రయాణిస్తున్నారు. అందులో ఉన్న 5గురు చనిపోయారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన 5గురు విద్యార్థులుగానే భావిస్తున్నారు. ఇక మృతులు హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు. వంశీ గౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్లుగా చెప్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్లో వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ గల కారణాలు తెలుసుకుంటున్నారు. మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఉదయం పూట బహుశా నిద్రమత్తులో అతి వేగంగా కారు నడపడం వల్లే నేరుగా వాగులో చెరువులోకి దూసుకెళ్ళిందా, లేదంటే మంచు కారణంగా, పొగమంచు కారణంగా ఏమీ తెలియక చెరువులోకి దూసుకెళ్ళిందా అదుపు తప్పి అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఒక యువకుడు మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అయితే అతివేగమే ఇందుకు కారణమా, లేదా అక్కడ ఏవైనా ఎదురుగా వస్తే దాన్ని తప్పించబోయి చెరువులోకి దూసుకెళ్ళిందా, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ ఘోర దుర్ఘటనతో 5గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా హైదరాబాద్ చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. ఉదయమే అసలు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి పోచంపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఏం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. కరెస్పాండెంట్ రమేష్ జైన్ అయ్యారు. రమేష్, భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 5గురు చనిపోయిన దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? చాలా విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. 5గురు యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది. వీరంతా ఎల్బీ నగర్ కు చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఉదయాన్నే బయలుదేరి వీరంతా పార్టీ చేసుకోవడం కోసం ఆ వలిగొండకు వెళ్తున్నారు. కారులో మొత్తం 6గురు వెళ్తున్నారు. మారుతి కారులో 6గురు వెళ్తుండగా ఎక్కడైతే పోచంపల్లి మండలం జలాల్పూర్ లో మనం చూస్తున్నామో, విజువల్స్ లో చూస్తున్నామో, పోచంపల్లి మండలం జలాల్పూర్ టర్నింగ్ లో కూడా ఆ కారు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లినటువంటి ఘటన చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా ఉదయం 5:30 ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. అక్కడ కొంచెం ఇంకా చీకటి పొగమంచుగా ఉండడంతో ఒక్కసారిగా ఆ టర్నింగ్ సమయంలో కూడా కారు ఒక్కసారిగా కంట్రోల్ కాక కూడా చెరువులోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. చెరువులోకి పూర్తిగా కారు మునిగిపోవడంతో వారంతా ఈత రాక అందులోనే ఉండిపోవడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక యువకుడు అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ కూడా ఆ ప్రాణాపాయ నుంచి కూడా బయటపడడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు ఎవరైతే వెనుకాల నుంచి వస్తున్నటువంటి ఒక బైక్ అతను చూసి చెప్పడంతో కూడా స్థానికులు, పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకొని చెరువు దగ్గర జేసీబీతో ఆ కారును కూడా బయటకు తీసుకురాగలం జరిగింది. పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం వీరంతా ఎల్బీ నగర్ కు చెందిన ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి ఒకటే కాలనీకి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వీరంతా ఆ ఒకటే కాలేజీలో, ఇంటర్ కాలేజీలో కూడా కలిసి చదువుకున్న వారు. వీరంతా సరదాగా ఇవాళ వీకెండ్ కావడంతో కూడా సరదాగా ఉదయాన్నే అక్కడ వలిగొండలో ఒక ఈత కళ్ళు పార్టీకి కూడా వెళ్ళాలని కూడా వారు ఉదయాన్నే పొద్దున్నే చేరుకోవాలని ఎర్లీ మార్నింగ్ 5 గంటల ప్రాంతంలోనే ఎల్బీ నగర్ నుంచి బయలుదేరడం జరిగింది. 5:30 సమయంలో ఒక్కసారిగా హైదరాబాద్ కు దగ్గరలోనే ఉన్నటువంటి పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఆ పోచంపల్లి వస్తుంది. ఆ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ లో టర్నింగ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఈ కారు అతివేగంతో పొగమంచు కారణంగా కూడా వారు గమనించకుండా రూట్ లో కూడా వారు ఎప్పుడు వెళ్లి ఉండరు. రూటు కొత్త కావడంతో కూడా వారంతా ఏదైతే ఉందో పెట్టుకొని కూడా వారు
జియో నుంచి పెట్టుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ విషయం తెలుసుకున్నారు. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే వారు ఎక్కడికని కూడా చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉదయాన్నే వారు వాకింగ్ ఏదో బయటికి వెళ్ళినారనుకున్నారు, కానీ ఈ విధంగా పార్టీ చేసుకోవడానికి బయటకు వెళ్తుంటారని అనుకోలేదు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు. ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నవుతున్నారు. ప్రస్తుతం మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది. 5గురు కూడా ఒకటే కాలనీకి చెందిన వారు కావడంతో కూడా అంతా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పొగమంచు అతివేగంతో అటు టర్నింగ్ కూడా ఉండడంతో కూడా వారు గమనించకుండా ఒక్కసారిగా వచ్చి కాలువలోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సేపటి వరకు కూడా అందులోనే ఉండిపోవడం జరిగింది. ఈత కూడా రాకపోవడంతో ఆ 5గురు యువకులు మృతి చెందడం జరిగింది. మరొకరు ఆ ప్రాణాలతో కూడా బయటపడడం జరిగింది. అతను కూడా ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేదు, పూర్తిగా షాక్ లో ఉన్నారు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం వీరంతా ఎల్బీ నగర్ చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఆ దగ్గరలోనే ఒక వలిగొండకు వెళ్తున్నట్లు కూడా తెలియజేరింది. వలిగొండలోని ఒక ఫ్రెండ్ ఊర్లో ఆ కళ్ళు తాగడానికి కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. వారంతా పార్టీ చేసుకోవడానికి ఉదయం 5 గంటలకే ఇంట్లో నుంచి బయలుదేరడం రావడం జరిగింది. ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కూడా కొద్దిసేపు క్రితమే సమాచారం తెలుసుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్. సో యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ చెరువులో దూసుకెళ్లింది కారు. దీంతో 5గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు దినేష్, వంశీ, హర్షి, బాలు, వినయ్గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 6గురు వ్యక్తులున్నారు. మణికంఠ అనే వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. మృతులంతా హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు. వీళ్ళంతా కూడా ఉదయమే పోచంపల్లికి బయలుదేరిన క్రమంలో జలాల్పూర్ వద్ద చెరువు కట్టపై నుంచి క్రాసింగ్ ఒకసారిగా మలుపు రావడం, అలాగే పొగమంచు కారణంగా గుర్తించలేక నేరుగా చెరువులోకి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది కారు. దీంట్లో కారు చెరువులోకి వెళ్ళడంతో ఎవరికి ఈత రాకపోవడంతో 5గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలాసేపటి తర్వాత వారిని గుర్తించారు స్థానికులు. మొత్తం మీద 5గురు మృతి చెందడంతో వారి వారి కుటుంబాలు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం జరిగింది. జలాల్పూర్లో చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు దుర్మరణం చెందారు. మృతులు దినేష్, వంశీ, హర్ష, బాలు, వినయ్గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో 6గురు వ్యక్తులున్నట్టుగా తెలుస్తుంది. ఇక మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. మృతులంతా హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు. అయితే చెరువులోకి కారు ఎలా దూసుకెళ్లిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూదాన్పల్లి, యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 5గురు మృత్యువాత పడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో కారులో 6గురు ప్రయాణిస్తున్నారు. అందులో ఉన్న 5గురు చనిపోయారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన 5గురు విద్యార్థులుగానే భావిస్తున్నారు. ఇక మృతులు హైదరాబాద్ చెందిన వారిగా గుర్తించారు. వంశీ గౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్లుగా చెప్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్లో వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ గల కారణాలు తెలుసుకుంటున్నారు. మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఉదయం పూట బహుశా నిద్రమత్తులో అతి వేగంగా కారు నడపడం వల్లే నేరుగా వాగులో చెరువులోకి దూసుకెళ్ళిందా, లేదంటే మంచు కారణంగా, పొగమంచు కారణంగా ఏమీ తెలియక చెరువులోకి దూసుకెళ్ళిందా అదుపు తప్పి అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఒక యువకుడు మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అయితే అతివేగమే ఇందుకు కారణమా, లేదా అక్కడ ఏవైనా ఎదురుగా వస్తే దాన్ని తప్పించబోయి చెరువులోకి దూసుకెళ్ళిందా, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ ఘోర దుర్ఘటనతో 5గురు విద్యార్థులు
ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా హైదరాబాద్ చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. ఉదయమే అసలు ఎక్కడికి వెళ్తున్నారు, హైదరాబాద్ నుంచి పోచంపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఏం జరిగిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. కరెస్పాండెంట్ రమేష్ జైన్ అయ్యారు. రమేష్, భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 5గురు చనిపోయిన దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? చాలా విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. 5గురు యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది. వీరంతా ఎల్బీ నగర్ కు చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఉదయాన్నే బయలుదేరి వీరంతా పార్టీ చేసుకోవడం కోసం ఆ వలిగొండకు వెళ్తున్నారు. కారులో మొత్తం 6గురు వెళ్తున్నారు. మారుతి కారులో 6గురు వెళ్తుండగా ఎక్కడైతే పోచంపల్లి మండలం జలాల్పూర్ లో మనం విజువల్స్ లో చూస్తున్నామో, పోచంపల్లి మండలం జలాల్పూర్ టర్నింగ్ లో కూడా ఆ కారు ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లినటువంటి ఘటన చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా ఉదయం 5:30 ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. అక్కడ కొంచెం ఇంకా చీకటి పొగమంచుగా ఉండడంతో ఒక్కసారిగా ఆ టర్నింగ్ సమయంలో కూడా కారు ఒక్కసారిగా కంట్రోల్ కాక కూడా చెరువులోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. చెరువులోకి పూర్తిగా కారు మునిగిపోవడంతో వారంతా ఈత రాక అందులోనే ఉండిపోవడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక యువకుడు అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ కూడా ఆ ప్రాణాపాయ నుంచి కూడా బయటపడడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు ఎవరైతే వెనకాల నుంచి వస్తున్నటువంటి ఒక బైక్ అతను చూసి చెప్పడంతో కూడా స్థానికులు పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకొని చెరువు దగ్గర జేసీబీతో ఆ కారును కూడా బయటకు తీసుకురాగలం జరిగింది. పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం వీరంతా ఎల్బీ నగర్ కు చెందిన ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి ఒకటే కాలనీకి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వీరంతా ఆ ఒకటే కాలేజీలో ఇంటర్ కాలేజీలో కూడా కలిసి చదువుకున్న వారు. వీరంతా సరదాగా ఇవాళ వీకెండ్ కావడంతో కూడా సరదాగా ఉదయాన్నే అక్కడ వలిగొండలో ఒక ఈత కళ్ళు పార్టీకి కూడా వెళ్ళాలని కూడా వారు ఉదయాన్నే పొద్దున్నే చేరుకోవాలని ఎర్లీ మార్నింగ్ 5 గంటల ప్రాంతంలోనే ఎల్బీ నగర్ నుంచి బయలుదేరడం జరిగింది. 5:30 సమయంలో ఒక్కసారిగా హైదరాబాద్ కు దగ్గరలోనే ఉన్నటువంటి పోచంపల్లి రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఆ పోచంపల్లి వస్తుంది. ఆ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ లో టర్నింగ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఈ కారు అతివేగంతో పొగమంచు కారణంగా కూడా వారు గమనించకుండా రూట్ లో కూడా వారు ఎప్పుడు వెళ్లి ఉండరు. రూటు కొత్త కావడంతో కూడా వారంతా ఏదైతే ఉందో పెట్టుకొని కూడా వారు ఆ జియో నుంచి పెట్టుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ విషయం తెలుసుకున్నారు. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే వారు ఎక్కడికని కూడా చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉదయాన్నే వారు వాకింగ్ కో ఏదో బయటికి వెళ్ళినారనుకున్నారు, కానీ ఈ విధంగా పార్టీ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నారని అనుకోలేదు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు. ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నవుతున్నారు. ప్రస్తుతం మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది. 5గురు కూడా ఒకటే కాలనీకి చెందిన వారు కావడంతో కూడా అంతా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొగమంచే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పొగమంచు అతివేగంతో అటు టర్నింగ్ కూడా ఉండడంతో కూడా వారు గమనించకుండా ఒకసారిగా వచ్చి కాలువలోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సేపటి వరకు కూడా అందులోనే ఉండిపోవడం జరిగింది. ఈత కూడా రాకపోవడంతో ఆ 5గురు యువకులు మృతి చెందడం జరిగింది. మరొకరు ఆ ప్రాణాలతో కూడా బయటపడడం జరిగింది. అతను కూడా ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేదు, పూర్తిగా షాక్ లో ఉన్నారు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం వీరంతా ఎల్బీ నగర్ చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఆ దగ్గరలోని ఒక వలిగొండకు వెళ్తున్నట్లు కూడా తెలియజేరింది.